పార్లమెంట్ అంటే కేవలం ఒకే ఒక సభ కాదు. మన పార్లమెంట్ లో కూడా రెండు సభలు, రెండు రకాల పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒకటి లోక్సభ, రెండు రాజ్యసభ. దాంతో లోక్సభ సభ్యులని ఎంపీలనే పిలుస్తాం, రాజ్యసభ సభ్యులను కూడా ఎంపీలనే పిలుస్తాం. సింపుల్ గా చెప్పాలంటే ఎంపీలలో రెండు రకాలు, ఒకటి లోక్సభ ఎంపీలు, రెండు రాజ్యసభ ఎంపీలు. అయితే లోక్సభ ఎంపీల ఎన్నిక, రాజ్యసభ ఎంపీల ఎన్నిక రెండు ఒకేలా ఉండవు. మనలో చాలా మందికి లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు మధ్య ఉన్న తేడా గురించి తెలియకపోవచ్చు. అలాగే అసలు మన దేశంలో రాజ్యసభకు ఉన్న ప్రాధాన్యత ఏంటి, రాజ్యసభ ఎంపీల ఎన్నిక ఎలా జరుగుతుంది అనే విషయాల మీద కూడా చాలా మందికి అవగాహన లేదు. దాంతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తే ఎక్కువ మందికి ఉన్న సందేహం, అసలు అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో మాత్రం 11 మంది ఎంపీలు ఎలా ఉన్నారు? అలాగే మరోవైపు 124 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న కూటమి పార్టీలకు కనీసం రాజ్యసభలో ఒక్క ఎంపీ కూడా లేకపోవడం ఏంటి అనే ఈ డౌట్ చాలా మందిలో ఉంది. కాబట్టి ఈ వీడియోలో అసలు వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఎలా ఉన్నారు, కూటమి పార్టీలకు ఒక్క రాజ్యసభ సభ్యుడు కూడా లేకపోవడానికి కారణాలేంటి అనే ఈ విషయాలతో పాటు రాజ్యసభకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి, రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఎలా జరుగుతుంది అనే విషయాలను కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా విలువైనది. అలాగే రాజకీయ నాయకుల పదవుల విషయంలో మీకు మరింత క్లారిటీ రావడంలో తప్పక ఉపయోగపడుతుంది, కనుక మిస్ కాకండి. అండ్ మీకు ఒక ప్రశ్న, మీ ప్రాంతపు ఎంపీ ఎవరు, ఏ పార్టీ వారు, తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ కాస్త ఏకాగ్రతగా వినండి, ఇన్ఫర్మేషన్ అనేది చాలా చక్కగా మీకు అర్థమవుతుంది. అండ్ మన దేశంలో అత్యున్నతమైనది రాజ్యాంగం. రాజ్యాంగంలో రచించుకున్న విధంగా మన దేశాన్ని రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి నడిపించేందుకు 3 రకాల వ్యవస్థలు నిర్మించుకున్నాం. అవే ఒకటి లెజిస్లేచర్, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ సిస్టమ్ అనేది శాసన వ్యవస్థ చట్టాలను రూపొందిస్తుంది. ఇక ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అంటే పరిపాలనా వ్యవస్థ, ఇది ఆ చట్టాలని అమలు చేస్తుంది. ఇక జ్యుడిషియల్ సిస్టమ్ అంటే న్యాయ వ్యవస్థ, ఇది ఆ చట్టాల అమల్లో జరిగే తప్పులను సరిచేస్తూ ఉంటుంది. ఇలా 3 వ్యవస్థలకు కొన్ని పరిధులను, విధి విధానాలను నిర్వహించారు. ఈ 3 వ్యవస్థలు పూర్తిగా వాటి పరిధికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. వాటికున్న విధి విధానాలను మాత్రమే పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ 3 వ్యవస్థల్లో లెజిస్లేచర్ అనేది ఎన్నికల ద్వారా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడుతుంది. మన దేశంలో లెజిస్లేచర్ అనేది వివిధ స్థాయిలో పనిచేస్తూ ఉంటుంది. స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, ఇలా శాసన వ్యవస్థ వివిధ స్థాయిల్లో ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడుతుంది. మన దేశంలో ఉన్న లెజిస్లేటివ్ సిస్టమ్ లో అత్యున్నతమైన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అలా అత్యున్నతమైన స్థాయిలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించేది మరియు దేశ స్థాయిలో చట్టాలను చేసే టాప్ లెజిస్లేటివ్ హౌసే మన దేశ పార్లమెంట్. అయితే పార్లమెంట్ అనేది కేవలం ఒకే ఒక్క సభ కాదు. పార్లమెంట్ లో లోయర్ హౌస్ అనగా లోక్సభ, అప్పర్ హౌస్ అనగా రాజ్యసభ అని 2 రకాల సభలున్నాయి. వీటినే పిన్నల సభ, పెద్దల సభ అని కూడా అంటారు. లోక్సభ, రాజ్యసభ రెండూ కలిసి పార్లమెంట్ ఏర్పడుతుంది. ఒక కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టం చేయాలి అన్నా, చట్టంలో సవరణ చేయాలి అన్నా, లేదా కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులు పాస్ అవ్వాలి అన్నా 2 సభల్లో ఆ బిల్లుకు మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేయాలి. కాబట్టి చట్టాలను చేయడంలో లోక్సభ సభ్యులకు ఎన్ని హక్కులు ఉన్నాయో రాజ్యసభ సభ్యులకు కూడా అంతే హక్కు ఉంటుంది. అయితే మన దేశంలో మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్య 543, అలాగే రాజ్యసభ సభ్యుల సంఖ్య 250కి మించకూడదు. కానీ ప్రస్తుతానికి మాత్రం 238 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిలో 12 మంది సభ్యులు రాష్ట్రపతి ద్వారా డైరెక్ట్ గా నామినేట్ చేయబడతారు. ఆర్ట్స్, లిటరేచర్, స్పోర్ట్స్, సైన్స్, సోషల్ సర్వీస్ ఇలా వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని రాష్ట్రపతి నామినేషన్ ద్వారా రాజ్యసభ సభ్యుడిగా గుర్తిస్తారు. ఉదాహరణకి పిటి ఉషా, ఇళయరాజా, డైరెక్టర్ రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్, ఇన్ఫోసిస్ ఎండి నారాయణమూర్తి గారి భార్య సుధామూర్తి, వీరంతా రాజకీయాలతో సంబంధం లేకపోయినా రాష్ట్రపతి చేత నామినేటెడ్ కాబట్టి ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అయితే లోక్సభలోని ఎంపీలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల చేత ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. మనం ఓటు వేసి ఎన్నుకునే ఎంపీలు లోక్సభకు వెళ్తారు. 5 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే లోక్సభలో ఉండే మెజారిటీనే కీలకం. మొత్తం కేంద్ర ప్రభుత్వం అంతా లోక్సభలో ఉన్న మెజారిటీ మీద ఆధారపడి నడుస్తుంది. లోక్సభను స్పీకర్ నడిపిస్తాడు. కానీ రాజ్యసభ అనేది అలా కాదు. రాజ్యసభ అనేది పర్మనెంట్ బాడీ. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లోక్సభ రద్దయ్యి ఎన్నికల ద్వారా మళ్లీ ఎన్నుకోబడుతుంది. కానీ రాజ్యసభ అనేది ఎప్పటికీ రద్దు కాదు. అలా అని రాజ్యసభ సభ్యులు శాశ్వతంగా కొనసాగుతారని అనుకోవడానికి లేదు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాల వరకు ఉంటుంది.
అయితే రాజ్యసభ సభ్యుల ఎన్నిక అనేది పూర్తిగా పరోక్ష ఎన్నికల విధానంలో జరుగుతుంది. మన దేశంలో ఎన్నికలు 2 రకాలు. ప్రజలు డైరెక్ట్ గా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటే దాన్ని ప్రత్యక్ష ఎన్నిక అంటారు. అదే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులు ఓట్లు వేసి వ్యక్తులను ఎన్నుకుంటే వారిని పరోక్ష ఎన్నిక అంటారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం జరిగే ఎన్నికలు పూర్తిగా పరోక్ష ఎన్నికల విధానంలోనే జరుగుతాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఓట్లు వేసి రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. అయితే ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడకపోయినా రాజ్యసభ సభ్యులకు కూడా రాజ్యాంగం పరంగా లోక్సభ సభ్యులకు ఉన్న గుర్తింపే ఉంటుంది. లోక్సభ సభ్యులకు దక్కిన హోదానే రాజ్యసభ సభ్యులకు కూడా దక్కుతుంది. నిజానికి పెద్దల సభగా పిలిచే రాజ్యసభ ఎంపీకే ఎక్కువ గౌరవం లభిస్తుంది. రాజకీయంగా పరిపాలనా పరంగా తలపండిన వారు పెద్దల సభలో ఉంటారు. ఎక్కువ అనుభవం ఉన్న నాయకులు, రాజకీయంగా అంత్యదశకు చేరుకున్నవారు, హేమీలు రాజ్యసభలో ఉంటారు. అందుకే రాజ్యాంగం పరంగా రాజ్యసభ సభ్యుడికి లోక్సభ సభ్యులతో సమానమైన రాజ్యాంగ హోదా లభించినా కూడా గౌరవం మర్యాదల విషయంలో రాజ్యసభ సభ్యులదే పైచేయి అవుతుంది. 5 సంవత్సరాలు పూర్తి కాకుండా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మెజారిటీ విషయంలో సమస్య ఎదురయ్యి లోక్సభ రద్దయితే పదవీ కాలం పూర్తి కాకుండానే లోక్సభ సభ్యుల పదవులు పోతాయి. తిరిగి ఎన్నికలు నిర్వహించినప్పుడు ఎన్నికల్లో గెలిచి మళ్లీ లోక్సభలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు పడిపోయినా కూడా రాజ్యసభ సభ్యులు మాత్రం 6 సంవత్సరాల పూర్తి కాలం పాటు పదవిలో కొనసాగుతూనే ఉంటారు. రాజ్యసభకు ఉపరాష్ట్రపతి చైర్మన్ గా వ్యవహరిస్తారు. లోక్సభ సభ్యులకు దక్కినట్టే జీతభత్యాలు, ఎలవెన్స్లు, ఇతర సౌకర్యాలు అన్నీ కలిపి నెల దాదాపు 1,00,000 వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఢిల్లీలో ప్రభుత్వ బంగ్లా, కారు, సెక్యూరిటీ, వివిఐపి హోదా ఇలాంటివి కూడా లభిస్తాయి. ఒక్కసారి ఎంపీ అయినా కూడా పదవీ కాలం పూర్తయిన తర్వాత జీవితం మొత్తం మాజీ ఎంపీగా చెప్పుకోవచ్చు. రాజ్యసభలో ఎంపీగా చేసిన వ్యక్తుల జీవితాలకు గౌరవంగా ఆ పదవిని భావిస్తారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రాజ్యసభ సభ్యత్వం అనేది సోషల్ స్టేటస్ గా మారిపోయింది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు రాజ్యసభ అంటే పెద్దల సభ. రాజకీయ హేమీలు, ఉద్దండులు, పరిపాలన, ప్రభుత్వ వ్యవహారాల మీద పట్టు ఉన్నవారు, మేధావులు ఉంటారని చెప్పుకున్నాం. కానీ రాజ్యసభ సభ్యత్వం అనేది ఎప్పుడైతే సోషల్ స్టేటస్ గా మారిందో డబ్బు, పలుకుబడి ఉపయోగించి రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేయడం ద్వారా రాజకీయ అనుభవం లేని వ్యాపారవేత్తలు అనేక మంది రాజ్యసభలో సభ్యత్వం పొందుతున్నారు. దాంతో పాటు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయ పదవులకు దూరమైన వారి వయస్సు, అనుభవం, నైతిక అర్హత వీటన్నిటినీ లెక్క చేయకుండా రాజ్యసభకు పంపిస్తున్నాయి. దాంతో పెద్దల సభకు ఉన్న గౌరవం కొంతవరకు తగ్గింది. ఉదాహరణకి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2022లో ఆ పార్టీకి ఆర్థికంగా అండగా ఉన్నందుకు ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా కూడా హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పార్థసారథి రెడ్డి గారిని రాజ్యసభకు పంపారు. అలాగే తెలంగాణలో గ్రానైట్ వ్యాపారం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన వద్ది రాజు రవిచంద్ర గారిని ఇప్పటి వరకు ఎటువంటి రాజకీయ పదవుల్లో అనుభవం లేకపోయినా ఆయన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభకు పంపింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా 2020లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖేష్ అంబానీ రికమెండేషన్ మీద ఆయన స్నేహితుడు పరిమల్ నత్వానీ గారికి రాజ్యసభ అవకాశం కల్పించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత లాయర్ నిరంజన్ రెడ్డి గారికి కూడా రాజ్యసభ పదవి కట్టబెట్టారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి వ్యాపారవేత్తలు రాజ్యసభకు వెళ్లారు. కాబట్టి ప్రతి రాజ్యసభ పదవిని సరైన వ్యక్తులకు ఇచ్చి రాజకీయ పార్టీలు సభా మర్యాదను పెంచే ప్రయత్నం చేస్తేనే ఆ పదవికి ఉన్న గౌరవం కాపాడిన వారవుతారు. అలా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం అమూల్యమైన పదవుల్ని అనర్హులకు కట్టబెట్టడం వల్ల లాభం ఉండదు. ఇక జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల విభజన జరిగింది. ప్రతి నియోజకవర్గానికి ఒక లోక్సభ సభ్యుడుంటాడు. కానీ రాష్ట్రంలో ఉండే మొత్తం జనాభాను బట్టి రాష్ట్రాలకు రాజ్యసభ సీట్ల కేటాయింపు జరుగుతుంది. అలా చూస్తే తెలంగాణకు 7 రాజ్యసభ సీట్లు, ఆంధ్రప్రదేశ్ కు 11 సీట్లు లభించాయి. ప్రస్తుతం తెలంగాణలో 6 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ 6గురిలో 4 బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు, 2 కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే క్రమంలో పదవికి రాజీనామా చేశారు. కాబట్టి తెలంగాణలో ఒక రాజ్యసభ స్థానం ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వారే ఉన్నారు. అయితే రాజ్యసభకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మొత్తం సభ్యుల సంఖ్యలో 33% మందిని ఎన్నుకుంటారు. ఇంకా స్పష్టంగా అర్థం కావాలి అంటే రాజ్యసభలో ఉన్న 250 మంది స్థానాలకు ఒకేసారి ఎన్నిక జరగదు. ఈ మొత్తం సంఖ్యను 3 భాగాలుగా విభజించి ఒక భాగం తర్వాత ఒకటిలాగా జరుగుతూ వస్తుంది. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభలో ఉన్న వారిలో 33% మంది పదవీ కాలం ముగుస్తుంది.
ఖాళీ అయిన స్థానాల్లో పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు ఓటు వేసి వీరిని ఎన్నుకుంటారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 11 రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ 11 మందిలో నలుగురిని 2020 జూన్ లో ఎన్నుకున్నారు. మరో నలుగురిని 2022 జూన్ లో ఎన్నుకున్నారు. ఇక మిగిలిన ముగ్గురిని 2024 ఏప్రిల్ లో ఎన్నుకున్నారు. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 33% మంది సభ్యుల ఎన్నిక జరిగింది. 2020 జూన్ లో ఎన్నుకున్న నలుగురు సభ్యుల పదవీ కాలం 2026 జూన్ వరకు ఉంటుంది. 2022 జూన్ లో ఎన్నికైన సభ్యుల పదవీ కాలం 2028 జూన్ వరకు ఉంటుంది. ఇక 2024 ఏప్రిల్ లో ఎన్నికైన ముగ్గురు సభ్యుల పదవీ కాలం 2030 ఏప్రిల్ వరకు ఉంటుంది. అయితే రాష్ట్ర శాసనసభలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. ఇక 124 మంది ఎమ్మెల్యేలు ఉన్న కూటమి పార్టీలకు రాష్ట్రం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించేందుకు ఒక్క ఎంపీ కూడా లేడు. కాబట్టి ఇదెలా సాధ్యం అయింది అనే అనుమానం చాలా మందికి ఉంది. దీనికి కారణం ఒక్కటే, రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఎమ్మెల్యేల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. రాజకీయ పార్టీలకు శాసనసభలో ఉన్న సంఖ్యా బలం ప్రకారం రాజ్యసభ స్థానాలు లభిస్తాయి. కాబట్టి 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దాంతో తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్క రాజ్యసభ సీటునైనా పొందేందుకు కావలసిన కనీస సంఖ్యలో ఎమ్మెల్యేలు లేరు. కనీసం 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే కానీ రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదు. దాంతో 2020లో కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో సరైన సంఖ్యా బలం లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో 4 స్థానాలకు నోటిఫికేషన్ వస్తే తెలుగుదేశం పార్టీ ఒక స్థానం కోసం పోటీ చేసింది. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ 4 అభ్యర్థులను బరిలో ఉంచింది. దాంతో రాష్ట్రంలో ఉన్న 4 రాజ్యసభ స్థానాలకు 5 సభ్యులు పోటీలో ఉండడంతో ఎన్నికలు నిర్వహించక తప్పలేదు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో పోటీ చేసిన 5లో అతి తక్కువ ఓట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తప్పించి అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ అభ్యర్థులను గెలిచినట్లు ప్రకటించారు. దాంతో 2020లో వైసీపీ నుంచి అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని ఈ 4 రాజ్యసభ సభ్యులయ్యారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలంతో 2020లో పోటీ చేసిన లాభం లేకపోవడంతో 2022, 2024లో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో కనీసం ఒక్క అభ్యర్థిని కూడా పోటీలో ఉంచలేదు. దాంతో 2022, 2024లో 2 సార్లు ఏకగ్రీవంగానే వైసీపీ అభ్యర్థులు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2022లో విజయసాయి రెడ్డి, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బేద మస్తన్ రావులు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2024లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కన్నా కొన్ని రోజుల ముందు 3 స్థానాలు ఖాళీ అవ్వడంతో మళ్లీ వైసీపీ ఆ 3 స్థానాలను కూడా ఏకగ్రీవంగా గెలుచుకుంది. అలా వైసీపీకి గతంలో 151 మంది ఎమ్మెల్యేలు ఉండటం, మొత్తం అసెంబ్లీలో ఉన్న 175 మందిలో 4వ వంతు సభ్యుల బలం కూడా వేరే ఏ పార్టీకి లేకపోవడం వల్ల రాజ్యసభ ఎన్నికలు జరిగిన ప్రతిసారి వైసీపీ క్లీన్ స్వీప్ చేయగలిగింది. అలా ఆ పార్టీకి అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాజ్యసభలో కూడా 11 మంది ఎంపీలు ఉన్నారు. 2020లో రాజ్యసభ సభ్యులు అయిన 4 పదవీ కాలం 2026లో ముగుస్తుంది. కాబట్టి 2026లో ఖాళీ అయ్యే 4 స్థానాల కోసం తిరిగి 2026లోనే రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. అయితే గతంలో టీడీపీ ఏ విధంగా అయితే కనీసం ఒక్క రాజ్యసభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిందో, ఇప్పుడు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా వారికి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో కనీసం రాజ్యసభ స్థానం గురించి ఆలోచించడం కూడా వృధానవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి రాజ్యసభ సభ్యులను పార్టీ ఫిరాయించకుండా కాపాడుకోగలిగితే 2026 వరకు వారి రాజ్యసభ సంఖ్య బలాన్ని అలాగే కాపాడుకోవచ్చు. అయితే రాజ్యసభలో ప్రస్తుతం టీడీపీకి కనీసం ఒక్క సభ్యుడు కూడా లేడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం 2029లో మళ్లీ ఎన్నికల నాటికి కూడా ఇంకా 3 రాజ్యసభ సభ్యులు మిగిలే ఉంటారు. ఎందుకంటే 2024లో ఎన్నికైన 3 వైసీపీ రాజ్యసభ సభ్యులకు 2030 వరకు పదవీకాలం ఉంటుంది కనుక. కాబట్టి 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 35 స్థానాల్లోపు కట్టడి చేస్తే తప్ప రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానం లేకుండా చేయలేరు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు.